డీకే న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ప్రకటించడంతో నూతన మార్కాపురం జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జనసేన నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, నియోజకవర్గం బీజేపీ నాయకులు పివి కృష్ణారావు, జనసేన పార్టీ నాయకులు సయ్యద్ సాదిక్, ఇతర పార్టీ నాయకులు, మేధావులు ప్రెస్ మీట్ నిర్వహించి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా ప్రెస్ క్లబ్ వారు మార్కాపురం జిల్లా ప్రకటించినందుకు స్థానిక శాసనసభ్యులు, ఇతర నాయకులకు సన్మానం చేశారు. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం హయాంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు అత్యంత వెనుకబడిన అన్ని రంగాలలో విద్య, ఉపాధి, వైద్యం తదితర అన్ని రంగాలలో వెనుకబడిన ఈ ప్రాంతాన్ని మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయాలి అని 63 రోజుల పాటు ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు, మేధావులు, వాణిజ్య వర్గాలు, రైతులు అన్ని వర్గాలతో కలిసి ప్రజా ఉద్యమం నిర్వహించామని, కానీ అప్పటి వైసీపీ పాలకులు దాన్ని విస్మరించి అడుగడుగున ఉద్యమానికి అడ్డుపడ్డారని, చివరకు సైకిల్ యాత్ర చేపట్టినా అది కూడా విఫలం చేసి ఆ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీశారని, అదృష్టం కొద్దీ అప్పటి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు వేడుకలు మార్కాపురం పట్టణంలో జరుపుకోవడం, అప్పట్లో ఈ ప్రాంత ప్రజల కోసం 2 హామీలు ఇచ్చారని, ఒకటి మార్కాపురం ప్రత్యేక జిల్లా మరియు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అని, ప్రభుత్వం ఏర్పడిన 1.5 సంవత్సర కాలంలోనే దాన్ని అమలు చేయటం ఈ ప్రజా ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. ఇప్పుడు ప్రత్యేక జిల్లా ప్రకటించడంతో ఈ జిల్లాకు త్వరలోనే చంద్రన్న మార్కాపురం జిల్లాగా చేసుకుంటామని అన్నారు. ఈ జిల్లా సాధన వెనకాల ఎంతో మంది త్యాగాలు ఉన్నాయని, వారిలో ప్రతి ఒక్కరికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.